బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ తుకారం గేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఒక వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియల్ని అడ్డుకున్నారు. కాలనీలో నిర్వహించడానికి ఒప్పుకోబోమని కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. దీంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. తమకు అధికారులు అనుమతి ఇచ్చారని అయినా అడ్డుకోవడం తగదని అంటున్నారు. హైదరాబాద్ తుకారం గేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఒక వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలను అడ్డుకున్నారు. కాలనీలో నిర్వహించడానికి ఒప్పుకోబోమని కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. దీంతో మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. తమకు అధికారులు అనుమతి ఇచ్చారని ఆయన అడ్డుకోవడం తగదని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అక్కడున్న స్థానికులు ఒకరు రాజు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజు గారు చెప్పండి, ఏంటి అసలు మీ కాలనీలో ఇష్యూ? కాలనీ లేదు మేడం, ఇది బొందలగడ్డ ఏరియా. ఇది ఇక్కడ మేము మా పూర్వీకులు ఫస్ట్ స్థానికులు ఫస్ట్ ఏంటంటే ఈ ఫౌండర్స్ అనమాట మా స్థానికులు. అయితే ఊరు అవతల మాకు ఒక బొందలగడ్డ ఉన్నది. ఈ బొందలగడ్డ 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు చుట్టుపక్కల లేదా కబ్జాలు చేసేది. ఇప్పుడు ఆ కబ్జాలు చేసిన ఆ కబ్జాదారులు కూడా మాకు ఉన్న ఆ నెత్తులు కొరుకునేటి ఉన్న కొంచెము ఉన్న బొందలగడ్డ జాగాను కూడా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇష్యూని ఇట్లా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మేము స్థానిక మినిస్టర్ పద్మారావు దగ్గర కూడా పోయినాము. చేసి కంప్లైంట్ చేస్తే ఆయన ఎంఆర్ఓకు మళ్ళీ ఇక్కడ ఏసీపీకి ఆయన ఇట్లా చెప్పేసి వాళ్ళ ఏదైతే బొంద పెట్టుకుంటారో వాళ్ళని పెట్టుకొని ఇచ్చేసేయమని చెప్పేసి మన పద్మారావు సార్ చెప్పినాడు ఇక్కడ ఎంఆర్ఓకు ఏసీపీకి. అయితే ఇక్కడ మళ్ళీ ఏమైతుందంటే బొంద పెట్టుకుంటప్పుడు మళ్ళీ ఇక్కడ పోలీసు వీళ్ళంతా వచ్చేసి అబ్జెక్షన్ చేసి ఎంఆర్ఓ అబ్జెక్షన్ చేసి దీన్ని పెట్టనిస్తలేరు సార్ ఇక్కడ. సో ఇక్కడ అధికారులు అడ్డుకుంటున్నారు, మిగతా కాలనీ వాసులు అక్కడ ఉన్న స్థానికులు కాదు, అధికారులు అడ్డుకుంటున్నారా మిమ్మల్ని? అధికారులు అడ్డుకుంటున్నారు. పోలీసులు మా మీద లాఠీ చార్జ్ చేసేసి మమ్మల్ని వెటనీయకుండా అధికారులు ఎంఆర్ఓ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు అడ్డుకుంటున్నారు మమ్మల్ని. ఎంత ప్లేస్ అండి ఇక్కడ ఎక్కడైతే మీరు అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నా అక్కడ నుంచి ఎంత ప్లేస్ కబ్జాకు గురైంది? కబ్జా 3 ఎకరాలలో మాకు 1400 గజాలే ఉంది. మిగతాదంతా లేదా కబ్జా అయింది. ఆ కబ్జాదారులు ఈ జాగా కూడా ఉన్న ఓపెన్ ప్లేస్ ని మాకు గుండ్లు కొరుకోనికి స్నానాలు చేయడానికి ఇది కూడా లేకుండా కూడా కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఉండి వాళ్ళు ఇక్కడ మనకు ఇంకా వాళ్ళకి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు కూడా వీళ్ళకి లేదా సపోర్ట్ గా ఉంటారు. వాళ్ళు ఒక మినిస్టర్ చెప్పినా కూడా మినిస్టర్ మాట కూడా కేర్ చేస్తలేరు. అంటే ఎవరు కబ్జా చేస్తారు మీకు ఏమైనా తెలుసా డీటెయిల్స్? అవి ఇక్కడ పక్కకున్న వాళ్ళు మేడం వాళ్ళు సైడ్ లో ఉన్నారు. ఎంఆర్ఓ మేడం వచ్చింది, మేడం కూడా వచ్చి వాళ్ళ ఫేవర్లోనే మాట్లాడుతున్నారు. ఓకే, అంటే గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూ రైజ్ అయిందా? ఇదే విధంగా ఏమైనా జరిగితే అధికారులు అడ్డుకున్నారా? రాజు గారు హలో, ఎంఆర్ఓతో మాట్లాడుతున్నారా? హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి. ఈ సమస్యను ఎలా చూస్తున్నారు? అక్కడ భూమి కబ్జాకు గురైంది అని చెప్తున్నారు స్థానికులు. వాస్తవం ఏంటి? మీరు ఏ కోణంలో చూస్తున్నారు ఇష్యూని? అక్కడ వాస్తవం అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి. హలో చెప్పండి వినిపిస్తోంది. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. వీళ్ళు ఎవరైతే చనిపోయిందో ఓపెన్ ల్యాండ్ లో పెట్టడానికి వస్తే దాన్ని నేను అబ్జెక్షన్ చేశాను. ఎందుకంటే అది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఆల్రెడీ వీళ్ళకు అక్కడ గ్రేవ్ యార్డ్ ఉంది. ఆ గ్రేవ్ యార్డ్ లోనే సమాధి చేయమని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఈ భూమి కబ్జాకు గురైంది అంటున్నారు.
గవర్నమెంట్ ల్యాండ్ అది, గవర్నమెంట్ లోనే కబ్జా అనేది ఏమీ లేదు. అవి టెంపరీగా గుడిసెలు ఉన్నాయి అంతే. మరి దీనికి సొల్యూషన్ చూపించారా వాళ్ళకి? స్థానికులు ఆ సొల్యూషన్ ఒప్పుకున్నారా? సొల్యూషన్ అంటూ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ శవాన్ని అందులో చేయడానికి లేదు కదా. స్థానికులు అనేది తర్వాత మేము దాన్ని ఏం చేయాలనే తర్వాత ఆలోచించి చెప్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.